శివ తమ్ముడు వాచ్ పని చేసినట్టే మాలియాకి అయితే వెళ్ళినాం. దాదాపు 2 నెలల తర్వాత అయితే కటింగ్ అయితే చేపించి, అదేంటో కటింగ్ చేసిన ప్రతిసారి పాత మొహం తీసి కొత్త మొహం పెట్టినట్టుంటది. కటింగ్ అయితే చేసుకొని రెడీ చేసి మాలియాకి అయితే వెళ్ళిపోయాం. మాలియాలో ఎక్కలేని సరికంత ఎక్కడ దొరుకుతుంది ఈ బిల్డింగ్ లో. బంగారు కావాలన్నా ఏం కావాలన్నా మన వాళ్ళు కొనేది ఈ బిల్డింగ్ లోనే. ఫ్రైడే వచ్చిందంటే ఒక పండగ అనుకోండి అసలు మాలియా అంటే. బట్టలు కొనాలన్నా ఇంటికన్నా పంపించాలన్నా మొత్తం ఏం కావాలన్నా A to Z మాలియాకి అయితే వస్తారు మన వాళ్ళు. కనపొచ్చేదంతా మన తెలుగు వాళ్ళే, మన తెలుగు వాళ్ళు అడ్డా అనుకోండి మాలియా అంటే. మొత్తానికి నేను ఇంతకుముందు ఒక వాచ్ తీసుకోను, అక్కడికైతే తీసుకెళ్ళిన శివ తమ్ముడిని. అక్కడికి వెళ్ళి అన్నకి ఇస్తానే ఇది హవాయి వాచ్ నైనా మేమైతే చేయము, ఎక్కడైనా సర్వీస్ సెంటర్ లో చేయించుకొని చెప్పారు. వీడియో ఎవరైనా కువైట్ లో వాచ్లు తయారు చేసే వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. వాచ్ రెడీ చేసేటైతే నేను శివ తమ్ముడు మాలియాలో ఐ టెస్ట్ ఫ్రీగా చేస్తా ఉంటే అక్కడైతే ఐ టెస్ట్ అయితే చేయించుకున్నాం. ఇక్కడ కువైట్ లోనే దుమ్ముకి వాతావరణానికి ఖచ్చితంగా కంటెదలు అయితే కావాలా, లేకపోతే ఉన్న చూపు గుడ్డలం అయితే అయిపోతాం ఖచ్చితంగా. వాళ్ళు చెప్పే రేట్లకి మనం కొనలేమని చెప్పి బయటకి అయితే వచ్చేసినాం. ఐ టెస్ట్ ఏమో ఫ్రీయే, తర్వాత ఇది తీసుకోండి ఇది తీసుకోండి అని చెప్తారు. అవి కొనలేము అసలు, కంటెదలు అంత రేట్ ఉంటాయి. అక్కడ పని కాలేదని చెప్పేసి బీచ్ కి అయితే వెళ్ళాం ఇద్దరం కలిసి. బీచ్ కి వెళ్ళాం కానీ బండ్లోనే కూర్చోన్నాం, కిందకైతే దిగలేదు అసలు. ఇక్కడ మన కనపొచ్చేది వచ్చేసి మన కువైట్ లో ఉన్న పోర్ట్ అనమాట, షిప్ పోర్ట్. అది ఇది ఒక్కటే ఉండేది ఇక్కడ, చాలా పెద్దది అంటే చాలా పెద్దది. ఈ వీడియో ఎంతవరకు చూశారంటే థ్యాంక్ యూ సో మచ్, బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు.